వినాయకుడు జన్మించిన పుణ్యస్థలం వినాయకుడు. వినాయకుడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది తొండం, ఏకదంతం, పెద్ద బొజ్జ, పొడవాటి చెవులు. వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని, గణనాథుడు అని పిలుస్తుంటారు. విఘ్నేశ్వరుడు శివపార్వతుల పెద్ద కుమారుడు. గణనాథుడు 4 చేతులు కలిగి ఉంటాడు. ఒక చేతిలో పాశం, మరో చేతిలో అంకుశం, ఇంకో చేతిలో లడ్డు లేదా ఘంటం, మరియు మరో చేయి అభయహస్తం కలిగి ఉంటుంది. వదిలేస్తే వినాయకుని గురించి ఇంకా చెప్తూ ఉంటారు, కానీ ఇంక ఆపండి అంటారు మీరు, అంతే కదా. వినాయకుడు ఎక్కడ పుట్టాడో ఎవరికైనా తెలుసా? వినాయకుడు పుట్టిన ప్రదేశం చాలామందికి తెలియదు. మిమ్మల్ని ఎన్నో విఘ్నాల నుండి కాపాడిన విఘ్నేశ్వరుడి గురించి మీకు తెలుసుకోవాలని లేదు? మరి ఇంకెందుకు ఆలస్యం? భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలున్నాయని ఎప్పుడో చిన్నప్పుడు 3వ తరగతి టెక్స్ట్ బుక్ సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. ఇప్పుడు కూడా ఉత్తరాన అదే ఉందనుకోండి, మారలేదు. హిమాలయ పర్వతాలు దగ్గర నుంచి చూడాలంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందే. ఈ హిమాలయ పర్వతాల్లో దాగి ఉన్న ఒక సరస్సు ఒడ్డున పార్వతీదేవి వినాయకుడికి జన్మనిచ్చింది. ఈ ప్రదేశానికి చేరాలంటే ముందు ఉత్తర కాశీ చేరుకోవాలి. ఈ ఉత్తర కాశీలో కూడా కొన్ని సందర్శనీయ ప్రదేశాలున్నాయి. వాటిని కూడా చూస్తూ వినాయకుని జన్మస్థలానికి చేరుకునే ఘట్టం మాటల్లో చెప్పలేనిది. ఉత్తర కాశీ సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తున ఉంది. ఈ ప్రదేశంలో ఆలయాలు కోకొల్లలు, అంటే ఎక్కువగా ఉన్నాయని అర్థం. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం హిందువులకు ఎంతో ముఖ్యమైంది. ఈ ప్రదేశానికి గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలు దగ్గరలో ఉన్నాయి.